నా కోసం దెబ్బలు తిన్నావా తండ్రి, ప్రాణం పెట్టావా తండ్రి, రక్తం కార్చావు తండ్రి అని వీడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఒరే నాయన దెబ్బలు తిని నేను రా, ఆయన కాదు, తండ్రి కాదు నేను. ఆయన ఎప్పుడు వచ్చాడు, ఆయన ఎందుకు వస్తాడు అసలు? ఎవరు మూసుకోండి, నా తండ్రి నాకు పైన ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పోడు, నేను ఆయన క్రింద ఉన్నాను. ఏమంటారు దీన్ని? నిజాయితీ. అంటే ఇప్పుడు ముగ్గురు ఒకటనే వాళ్ళు ఎవరు? నిజాయితీ లేనోళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలా, వాళ్ళే నిజాయితీ కలిగిన సేవకులు, నిజాయితీ కలిగిన దేవుని పిల్లలు, క్రైస్తవులు అన్నమాట. అర్థమైందండి? అది నిజం, నిజమండి ఇది. ఇంకో నిజం చెప్పనా? ఇంకో నిజం, మనలో ఇంత పరిపూర్ణమైనటువంటి నిజాయితీ ఉండదు. మీరు బాగా గమనించండి, ఆలోచించండి. నిజాయితీ పరిపూర్ణంగా ఉంది యేసుక్రీస్తు వారిలో. అట్టి పరిపూర్ణమైనటువంటి నిజాయితీ మనలో ఏ కోశాన కనపడదు, ఉండదు. అర్థమైందండి? అది ఆయనలో ఉన్నదే ఆయన చెప్పుకుంటాడు, కానీ ఆయనలాగా మనలో ఉన్నది మాత్రమే మనం చెప్పుకోం. మనం ఏంటో మనం చెప్పుకోం. అదే ఆయనకి మనకి ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసము, తేడా. అర్థమైందండి? ఎప్పుడు కూడా మన గురించి మనం చెప్పుకునే ముందు కొంచెం అల్లం, చున్నులపాయలు, చెక్క, లవంగ, ఇంకేమేస్తారు? చెక్క, లవంగ, కొబ్బరి, మసాలా దినుసులన్నీ వేసి బాగా ఘాటుగా దంచి ముద్ద చేసి దాన్ని కలిపి మిక్సీ చేసి చెప్తాం. ఉన్నది ఉన్నట్టుగా మాత్రం చెప్పం. మసాలా వేయకుండా మాత్రం ఏది చెప్పం. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు మసాలా వేసి చెప్పాడా? చూసారా? మనం చెప్పుకునే దానికి ఆయన చెప్పేదానికి ఎంత తేడా ఉంది. అది తేడా. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి ఒక పరిధి అంటూ దేవుడు పెట్టాడు. ఆ పరిధిని మించి, ఆ పరిధిని దాటి ఆయన ముందుకు వెళ్ళలేదు. అలాగే మనకు కూడా ఆయన ఒక పరిధిని నియమించాడు, హద్దును నియమించాడు. యేసుక్రీస్తు వారు ఎలా దాటి అయితే వెళ్ళలేదో అలాగే మనం దాటి వెళ్ళకూడదు. ఆ హద్దులోనే ఉండాలి, ఆ పరిధిలో మాత్రమే ఉండాలి. కానీ ఆ పరిధిని దాటి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వారి బోధ అంతా పరిధిలో ఉండి చేసిన బోధ. బోధకు కూడా ఒక హద్దు పెట్టాడు ఆయన. ఆ హద్దు దాటి బోధించలేదు యేసుక్రీస్తు వారు.